నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం కవలూరు గ్రామానికి చెందిన శ్రీ బేతిన సత్యనారాయణ గారు మన పాడి పంటలు ఛానల్కి రావటం జరిగింది. వీరు గత 15 సంవత్సరాలుగా ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు పాడి పంటలు ఛానల్ ద్వారా వీరు సాగు చేస్తున్నటువంటి సాగు విధానాల గురించి, ఆయిల్ పామ్ లో వీరు పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి కూడా మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి. నమస్కారం. ఆయిల్ పామ్ మీరు ఏ రకాలు సాగు చేస్తున్నారండి, అదేవిధంగా ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు? మేము ఆయిల్ పామ్లో స్ప్రింగ్, క్వాలిక్ 600, సిరాడ్ వెరైటీలు సాగు చేస్తున్నాం మేడం. 15 సంవత్సరాల నుంచి ఈ సాగులో ఉన్నాం. ఈ సాగు లాభదాయకంగానే మాకు అనిపిస్తుంది మేడం. మేము 30 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ పండిస్తున్నాం మేడం. ఆయిల్ పామ్ లో మీరు మొదటిగా నాటుకునేటప్పుడు ఏ విధంగా నాటుకుంటున్నారన్న విషయాన్ని ఒకసారి చెప్పండి. ఆయిల్ పామ్ లో మీరు ఏమైనా అంతర పంటలు సాగు చేస్తున్నారండి? అలా సాగు చేయడం వల్ల ఎటువంటి లాభం అండి? ఆయిల్ పామ్ నాటేటప్పుడు దుక్కి చేసుకుని మేడం 2 అడుగుల వెడల్పు లోతు గుంత తీసుకుని అందులో పశువులు ఎరువు వేసుకుని మొక్క నాటుకుంటాం. నాటినప్పుడు మనం 2-3 సంవత్సరాల వరకు మనం అంతర పంట వేయచ్చు మేడం. అంతర పంటగా మొక్కజొన్న, మినుము, పెసర ఎక్కువ వేస్తాం. దానివల్ల మనకు 3 సంవత్సరాల వరకు నేల ఖాళీ లేకుండా ఆదాయం వస్తుంది. తర్వాత 3 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి మనకి ఈ ఆయిల్ పామ్ చెట్లే కాపుకొస్తాయి. ఆయిల్ పామ్ మొక్కలు ఎకరానికి ఎన్ని పడతాయండి? అదేవిధంగా మీరు ఎంత దూరంలో మొక్కలు నాటుకున్నారండి? మనకి ఆయిల్ పాము ఎకరాకి 57 మొక్కలు అవసరం అవుతాయండి. 57 మొక్కలు 9 మీటర్ల వెడంలో డైమండ్ షేప్లో మనం నాటుకుంటాం. దానివల్ల మనకి గాలి వెలుతురు మంచిగా వచ్చి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఆయిల్ పామ్ లో మంచి దిగుబడులు తీసుకోవడానికి మీరు పాటిస్తున్నటువంటి నీటి యాజమాన్యం గురించి ఒకసారి వివరించండి. ఆయిల్ పామ్ వచ్చే వరకు మనం 3 సంవత్సరాల వరకు అంతర పంటలు వేస్తాం కదా. ఆ అంతర పంటల సమయంలో మనం అంతర పంటలకు ఇచ్చే నీరే చాలా వరకు దానికి సరిపోతుంది. మనకి కాపు అప్పుడు మొదలవుతుందండి 3 సంవత్సరాలు దాటాక. అప్పుడు మనం దాన్ని డ్రిప్పు వేసుకుంటే పళ్ళాలు చేసుకుని 2x2 మీటర్ల వెడల్పులో మొక్క చుట్టూ పళ్ళెం చేసుకున్నట్టయితే మొక్కకి సమృద్ధిగా నీరు అందటం జరుగుద్దండి. అలా మొక్క పెరిగే కొద్ది నీరు కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు. మనకి అవగాహన తెలిసిపోద్దండి, మనం రైతం కాబట్టి ఏ టైంలో ఎంత అవసరమో తెలుస్తుంది. దాని ప్రకారం మనం ఫాలో అయితే సరిపోద్దండి. ఆయిల్ పామ్ లో మేలైన దిగుబడులు పొందడానికి మీరు పాటిస్తున్నటువంటి ఎరువుల యాజమాన్యం గురించి ఒకసారి వివరించండి. ఆయిల్ పామ్లో మేలైన దిగుబడులకు మనం ఖరీదైన ఎరువులు వాడడం అవసరం లేదండి. సూపరు, యూరియా, పొటాష్ ఈ 3 మనకి కీలకమైన ఎరువులు. ఆయిల్ పామ్లో మనం సూపర్ 3 బస్తాలు, పొటాష్ 2 బస్తాలు, యూరియా 1 బస్తా వేసుకుని మనం మిక్స్ చేసుకుని చిన్న వయసులో అయితే మొక్కకి 1 నుంచి 2 కిలోలండి. అలా పెరిగే కొద్ది 2 నుంచి 3, ఇంకా పెరిగితే ఇంకొక కిలో పెంచుకుంటా ఎరువులు వేసుకున్నట్టయితే నీటి యాజమాన్యం కూడా మంచిగా పాటిస్తే మనకి మేలైన దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుందండి. ఆయిల్ పామ్ లో ఎటువంటి పురుగు తెగులు ఆశిస్తూ ఉన్నాయండి? మీరు వాటిని ఏ విధంగా నివారిస్తున్నారనేది చెప్పండి. ఆయిల్ పామ్లో మనకి మొదటి దశలో మొక్క చిన్న దశలో మువ్వు పురుగు వస్తుందండి. ఆ మువ్వు పురుగే మనకి ఇబ్బంది కలిగిస్తుంటుంది. దానికి మనం మువ్వులో గుళికలు వేసుకుని కానీ ఇంకో పురుగు మందులు పిచికారీ చేసుకుని కానీ దాన్ని నివారించవచ్చండి. 1-2 సంవత్సరాలు దాటిందంటే మొక్క కొంచెం పెద్దదవుద్ది. అప్పుడు మువ్వు పోటు కూడా తగ్గుద్దండి. ఇంకా మేజర్ డిఫెక్ట్స్ మాత్రం ప్రజెంట్ లేవనే అనుకోవాలి మనం. ఆయిల్ పామ్ కొంచెం మొండు పంట అనే మేము భావిస్తాం. 3 సంవత్సరాలు దాటిన తర్వాత మనకి మొక్క కూడా పెద్దదైపోద్ది కాబట్టి ఆ మువ్వుని ఏమి చేయలేదండి. అప్పుడు దిగుబడి స్టార్ట్ అవుద్ది. మనం యాజమాన్య పద్ధతులు కూడా మిగతా పంట వ్యవసాయంతో పోలిస్తే చాలా తక్కువ అండి ఆయిల్ పామ్కి. దీనికి ప్రధానంగా మనం మెన్యూర్ వేసుకుని నీటి తడులు సక్రమంగా ఇస్తే ప్రధాన సమస్య తీరినట్టేనండి. ఇప్పుడు వరకు ఈ కాలంలో పురుగులు తెగుళ్ళు ఏమీ ఆశ్రయించలేదండి. మంచిగానే నడుస్తుంది. మంచి దిగుబడులు కూడా సాధించగలుగుతున్నాం. ఆయిల్ పామ్ లో మేలైన దిగుబడులు పొందడానికి వీరు పాటిస్తున్నటువంటి నీటి యాజమాన్యము, పురుగు తెగులు, ఎరువుల యాజమాన్యం గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.